వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లో మీడియా కడుపు మంట మాత్రం చల్లారడం లేదు. పార్టీ నేతలపై అదే పనిగా విషం చిమ్ముతున్నారు. ప్రతిరోజు నిస్సిగ్గుగా బురద జల్లుతుంటారు. తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద ఎల్లో మీడియా రాస్తున్న కుట్రపూరిత కథనాలను పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దమ్ముంటే రుజువు చేయాలని సవాల్ చేస్తున్నారు. నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యార్థి దశ నుంచి తనకు ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. పెద్దిరెడ్డి వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా ఎల్లో మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు. అటవీ భూముల విషయంలో పెద్దిరెడ్డి మంగళవారం వివరణ ఇచ్చినా కూడా విషం చిమ్మడం ఆపలేదు. ఎల్లో మీడియా కనీస విలువలు కూడా పాటించడం లేదని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి. రాజకీయాలలో స్వశక్తితోనూ ఆర్థికంగానూ స్వశక్తితోనూ ఎదిగినటువంటి వ్యక్తి అటవీ భూములని 17 ఎకరాలు 20 ఎకరాలు ఆక్రమించి ఆయన ఏదో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలా అన్నంత నీచపు ఆలోచనలు ఈ నీచపు పత్రిక ద్వారా వచ్చేటువంటి కథనం వలన నిజమైపోదని తెలియజేస్తున్నాను. భూముల విషయంలో పెద్దిరెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించాలని బొమ్మన డిమాండ్ చేశారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తమ కుటుంబం మీద బురద చల్లుతున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కొన్నది అటవీ భూమి కాదని 1968లోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గెజిట్ విడుదల చేసిందని ఆయన చెప్పారు. అది ప్రైవేట్ ల్యాండ్ అని రికార్డ్స్ చెబుతున్నాయన్నారు. చంద్రబాబు తమపై కక్షతో వ్యవహరిస్తున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేర్లో కొనడం జరిగింది. సో ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. గతంలో మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టారని, తమ పైన ఆరోపణలు చేశారని, రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మిథున్ రెడ్డి అన్నారు. తమపై చేస్తున్న ఆరోపణలు రుజువు చేయకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. ప్రూవ్ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఇప్పుడు వరకు కూడా ఎక్కడ మీ అధికారం ఉంది, మీ డిపార్ట్మెంట్ ఉంది, మీరు ప్రూవ్ చేయండి, మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మరల్చడానికే వైఎస్ఆర్సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.